తెలుగుదేశం పార్టీని మన ఆఫీస్కి వచ్చి ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి అడిగారు, మీరు సపోర్ట్ చేస్తే మేము గెలుస్తాం, మీరు సపోర్ట్ చేయకపోతే మేము ఓడిపోతామంటే మేము మీకు ఏం కావాలని అడిగారు. మా ఆఫీస్కి వచ్చారు, మన ఆఫీస్కి వచ్చారు. నేను వాడిని ఒకటే నాకు ఏమొద్దు, మీ అనుభవం, మీరు దెబ్బతిని ఉన్నారు, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, విద్యార్థులకు ఉపాధి అవకాశం కల్పించండి, రైతులు అస్తవ్యస్తాలకు గురవుతున్నారు, కష్టాలకు గురవుతున్నారు, రైతులకు అండగా నిలబడండి. అలాగే మహిళలకి విపరీతమైన స్వయం ప్రతిపత్తి కల్పించే వారి కాళ్ళ మీద నిలబడగలిగే వ్యవస్థను అంత బలోపేతం చేయండి, ఇవే నేను అడిగింది. కానీ నేను వాళ్ళని ఎన్నుకుంది కూడా, నేను సపోర్ట్ చేసింది కూడా కరెక్షన్ చేస్తానని, సమాజాన్ని ఎందుకు సపోర్ట్ చేశాను. కానీ తెలుగుదేశం పార్టీ ఇంత స్థాయికి కరప్షన్ చేస్తామని చెప్పి నేను సపోర్ట్ చేయలేదు. చాలా బాధ కలిగింది. ఏ మూలకి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, మనం మండపేటకు వచ్చినా కానీ, మండపేట నియోజకవర్గానికి వచ్చినా కానీ, ఏ మూలకి వెళ్ళండి, ఒకవైపు కడియం రైతులు ఒక చిన్న పడక ఇంచి మట్టి తీసుకుంటే దాని మీద మైనింగ్ శాఖ కేసులు పెడతారు. మరి కొంత ఎమ్మెల్యేలు కానీ ఏ నియోజకవర్గంకి వెళ్ళినా నీరు చెట్లు అంటే దాంట్లో మట్టి తవ్వుకొని అమ్మేసుకుంటారు, ఇసుక అమ్మేసుకుంటారు. ఏది ఆపాలని తెచ్చుకోవడం. ఇంకా అవినీతికి అంతు పొంతు లేదా మీకు? సంపూర్ణంగా మనుషులందరూ సంపూర్ణంగా ఉంటారని నేను అనుకోను. అవినీతి ఉంటుంది, కానీ దానికి కూడా ఒక నీతి ఉండాలి. ఎక్కడ దానికి కూడా ఒక అడ్డుకట్ట వేయాలి. ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, మళ్ళీ మీరు రావాలి అని. ముఖ్యమంత్రి గారు వస్తే మళ్ళీ ఏమొస్తుంది? ఉన్న గోదావరి తీరం అంతా వెళ్ళిపోతే ఇసుకను తవ్వేస్తారు, మన చెరువుల్లో మట్టి ఉండదు, మట్టిని తినేస్తారు. ఇలా తిని వీళ్ళు అడ్డగోలుగా పంచభూతాలను డబ్బులుగా చేసుకునే ఒకటే శిక్ష. నేను చిన్నప్పుడు నెల్లూరులో ఒక సిద్ధుడు చెప్పేవాడు, ఒక సిద్ధుడు, ఆయన పేరు గొలగమూడి వెంకటేశ్వర అనేవాడు. జెండా దించండి. ఆ సిద్ధుడు ఒకటే మాట చెప్పేవాడు, ఎవరైతే తప్పులు చేస్తారో, ఎవరైతే ధర్మ విరుద్ధంగా దోచేస్తారో వాళ్ళు పాత చింతకాయలు రాలిపోయినట్టు రాలిపోతారు, దీపావళి టపాకాయల్లో పేలిపోతారు. అలాంటి సిద్ధుడు ఈ మాట అన్నాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవరు కూడా ఇసుక మాఫియా చేసిన ప్రతి ఎమ్మెల్యే మందపెట్ట మహాముఖంగా చెప్తా ఉన్నాను, మీరు ఎంత పెద్దవారైనా కావచ్చు, పెద్ద మనుషులు ముసుగులో ఉండొచ్చు, కానీ అడ్డగోలుగా పంచభూతాలను దోచేసుకుంటా ఉన్నారు. ధర్మాన్ని మీరు అడ్డగోలుగా విచ్ఛిన్నం చేస్తా ఉన్నారు. మీరు టపాకాయల్లో పేలిపోతారు, చింతకాయల్లో వెళ్తారు. ఆ రోజు వచ్చింది దగ్గరకు, వచ్చింది. ముఖ్యమంత్రి గారికి తన ఎమ్మెల్యేల మీద కానీ, తన మంత్రుల మీద కానీ సంపూర్ణంగా పట్టుపోయింది. పెద్ద అయిపోయారు ఆయన. పాపం ఏదో ఓపికతో నడుస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద అయిపోయారు. వారి అబ్బాయికేమో పాపం ఎలక్షన్లో అనుభవం లేదు. లోకేష్ గారు మరి తెలుసు మనందరికీ, పంచాయతీ ప్రెసిడెంట్ గా కూడా పోటీ చేయని వ్యక్తి, పంచాయతీ శాఖ మంత్రి. ఈ రోజు ఆయన ఏం చేస్తారు? వీళ్ళు మీ సొంత తాతగారిని ద్రోహం చేసిన వ్యక్తి మీ నాన్నగారు. అన్ని కుటుంబ విషయాలు కాదు, అవి ప్రజల విషయాలు. ఇవన్నీ తెలిసి కూడా నేను ఎందుకు సపోర్ట్ చేశానంటే మీ నాన్నగారికి, బాబు లోకేష్ గారు వినండి, ప్రజలకు ఏదైనా చేస్తారు. మీ పాలన వల్ల, మీరు చేసిన దోపిడీ వల్ల, మీరు చేసిన విమర్శ వల్ల తెలంగాణ ప్రజలు చీకొట్టించుకున్నారు. ఆంధ్ర ప్రజలు మీరు చేసిన తప్పుడు పనులకి మేము చీకొట్టించుకున్నాం. అలాంటిది లోకేష్ గారికి కానీ వీళ్ళకి కానీ ముఖ్యమంత్రి అవ్వాలని ఆశ. మీ తాతగారు ముఖ్యమంత్రి అయితే మీరు అవ్వాలా? మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయితే మీరు అవ్వాలా? అలా అయితే ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు కూడా ముఖ్యమంత్రి తప్పే ఉందనుకున్నాను.
విసిగిపోయాను మీరందరూ. నాకు నిజంగా అధికారం మీద వ్యామోహం లేదు. ఇప్పుడు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి సంబంధికులు వారి ఊరి నుంచి కడప నుంచి నన్ను బలవంతంగా నా దగ్గరకు వచ్చి నేను నాకు సినిమా చేయాలంటారు. నేను ఒకటే అనుకున్నా, వీళ్ళెవరు నాకు ఇష్టమైతే సినిమా చేస్తారు, ఇష్టం లేకపోతే సినిమా చేయను. నాలాంటి వాడిని ఏ మూలకెళ్ళినా ఒక నియోజకవర్గానికి వెళితే 1,00,000 మంది అభిమానులు కనీసం తక్కువ కాకుండా ఉన్నవాడిని